ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏందే గిడ కూసున్నావు? సలసలు పెడుతుంది అత్తమ్మ, అందుకే ఎండ పొడకు కూర్చున్నా. నిన్న మొన్ననేమో జ్వరం వచ్చిందని పన్నావు, ఇయలనో చలి పెడుతుందని కూసున్నావు. ఇక పని ఎప్పుడే చేసుడు? ఏందత్తమ్మ గట్లా అంటున్నావు? మంచిగా ఉన్నప్పుడు ఏ లేదా, శాత ఆకనే కదా కూర్చున్నది. అబ్బో, మంచుకున్నప్పుడు బాగా ఉరికి చేసినావు గాని ఇక్కడ బోలునే దోంపో. తర్వాత దోమతతి అత్తమ్మ. అని బలగట్నే మాట్లాడతావేమే? ఆ ఇల్లు ఊడిపో, బట్టలు వీడిపోనాడు. చాతనైతే లేదనే ఊకుంటి. ఆ పని చేయిపో, ఈ పని చేయిపో అని ఊకెందుకు అత్తమ్మ పట్టుక తింటావు? నేనే మెల్ల చేసుకుంటది. నువ్వేం చెయ్యకు, నువ్వేం గులుగకు. నేను ఏది మాట్లాడినా బాగా కోపానికి వస్తున్నావేందో నువ్వు. నోట గోలి వారేసుకొని చెప్పిన పని చేయపో చక్కగా నాడు. గోళీలు లేవత్తమ్మ. 4 రోజుల నుంచి జ్వరం వస్తే 2 రోజులకే గోళీలు తీసుకొత్తివి. ఏడున్నాయి? అయిపోయినాయి. మరి అయిపోయినాయని చెప్పవా? ఏం చెప్తారు అత్తమ్మ? డాక్టర్ వారం రోజులకు గోళీలు రాస్తే నువ్వు 2 రోజులకే తీసుకొత్తివి. ఇక ఎట్లా తక్కువైతుంది జ్వరం? ఎక్కతక్క గోళీలు తీసుకొస్తే పైసలు వస్తాయి అనుకున్నావా? నన్ను ఎప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు, ఎప్పుడు మంచిగా చూసుకున్నావు? నువ్వేంటే ఏమో తయారైనవు, ఎటు పోతున్నావు? మా అమ్మోళ్ళింటికి పోతాను అత్తమ్మ. అవ్వగారింటికి పోతున్నాను నన్ను అడుగు లేదా? పోవాలని అడుగు లేదా? తయారైతివి అడగదాకా చెప్తలేకపోతివి. అయ్యో గట్లంటున్నావేందత్తమ్మా? నేను నిన్ననే చెప్పినా కదా అమ్మకు జ్వరం వచ్చింది 2 రోజులు పోయత్తమ్మా అని. నాకా? నువ్వా? నిన్ను చెప్పినవా? అవునత్తమ్మ, నిన్న రాత్రి నేను గోళీలు వేసుకోగా అక్క చెప్పింది కదా నీతోని. అబ్బో, ఇద్దరాలని ఒక్కటై రాదే. ఇక మాట మాటకు నన్ను తప్పు తీసి ఆడెళ్ళాయిరా మీరు. ఇంట్లో తప్పే ఉన్నది అత్తమ్మ. అక్క చెప్పంగా నేను నాన్నే ఉన్నా కాబట్టి ఇన్నా అని చెప్తాను నాకు అంతే. ఆహా, నువ్వు సపోర్ట్ అయిరువా దానికి? సపోర్ట్ ఏం లేదత్తమ్మా, నేను మీతో నిన్ననే చెప్పిన అమ్మకు జ్వరం బాగత్తాంది 2 రోజులు పోయత్తమ్మా అని. ఆ మాట చెప్తే మరి నేనేమన్ననే? ఏం సప్పుడు చేయలే కదా అత్తమ్మ నువ్వు. మరి మాట్లాడలేదంటే అద్దని అర్థమే కదా, నీకు తెలియదా? అద్దంటే ఎట్లత్తమ్మా? మా అమ్మని చూసుకోవడానికి అక్కడ ఎవరున్నారు? జ్వరం బాగా వచ్చినప్పుడు అట్లా ఇచ్చిపెట్టి ఎట్లుంటా? 2 రోజులు పోయత్తా. నీకు అమ్మ విన్న పట్టున్నది గాని అత్త విన్న పట్టి లేదా? ఇక్కడ భవాని ఉన్నది కదా అత్తమ్మా, నేను 2 రోజులు పోయత్తే ఏమైతుంది? దానికి ఎప్పుడు జ్వరవేనే, చలి జ్వరవేనే, ఉడుకు జ్వరవేనే, ఇక పని ఎప్పుడు చేస్తదే? దాని తొంపు పెట్టుకో నువ్వు పోతావా వగారిళ్ళకు? ఓ అత్తన్న భయం లేదు, అత్తకి ఏదైనా ముచ్చట చెప్పాలి, పోవాలా రావాలన్న భయం లేదు. మీ రాజ్యం మీకే అవుతుందే, మీ ఇష్టం వచ్చినట్టు బతుకురిగా. మీకు ఎవడాట ఉన్నాడే? చెప్తా నీ ఆట, మంచిగా చెప్తా. పెద్దోరికి ఫోన్ చేసి చెప్తా నీ ఆట. నాకు చెప్పక ముందే తయారైతుందిరా నీ పెళ్ళం ఎటు పడతాడు పోతుందని. ఇప్పుడు నేనేం చేసినానో ఆయనకు ఫోన్ చేసి చెప్తావు అత్తమ్మా నువ్వు. అత్తమ్మ, దేశంలో నాకు ఏది పడితే అది ఫోన్ చేసి చెప్తే ఎట్లుంటది? అక్కడ బావ ఏమనుకుంటాడు చెప్పు? కొంచెం అన్న ఆలోచన లేదా నీకు? అంటే ఇది పోతున్నాను నన్ను అడగదా? ఇంకొక మనిషి ఉన్నది, పెద్ద మనిషి అడగాలి అని తెలియదా దీనికి? నేను పొమ్మనిలే కానీ నువ్వు ఎట్లా తయారైతావే? నువ్వేం సమాధానం చెప్పకపోతే పొమ్మన్నావు కావచ్చు అనుకుని తయారైంది. అట్లా నేను సప్పుడు చేయకపోతే సప్పుడకు ఉండాలి, తయారు కావద్దు. చక్కగా సీరిడిచి పాల సీర కట్టుకొని ఇంట పనులు చేయకున్నాడు. అది కాదత్తమ్మా, ఒక్క రోజన్న పోయత్తా. అమ్మకు జ్వరం బాగా వచ్చిందట, దాఖలా చూపించి మళ్ళత్తా. పోయిరా నిత్తి అత్తమ్మ, నేను చేత ఇంట్లో పని. నేను అడిగినప్పుడు నువ్వేం సప్పుడు చేయలే, పొమ్మన్నావు కావచ్చు అనుకొని నేను తయారైనత్తమ్మా. నువ్వు పొమ్మనకుండా నేను తయారయ్యచ్చుడు నాది తప్పే. చేసేటి అన్ని చేసుడే తప్పైంది అత్తమ్మా తిరిగిచ్చుడే. ఇప్పుడు నేనేం చేసినట్టమ్మా? ఆపతికే పోతా అన్నా కదా, నేనేమైనా సంబరానికి పోతా అంటానా? గా మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లా? నీ అవ్వగారు ఆపతే గుర్తుంటదేమే? నాకు చేసి పెట్టాలని తెలియదా నీకు? అత్తకు ఆయనంగా పెట్టాలి, ఆయనంగా తిని పెట్టాలి, అజ్జాలి ఇజ్జాలని సోయుందా నీకు? మేమేం చేయలేదత్తమ్మా. పొద్దుగా లేసి ఇది అంటు పెట్టు అంటే అదే అంటు పెట్టబడుతుంది. నాకు ఇది దినబుద్ధి అయితే లేదంటే తీరొక్కడి చేసి పెట్టబడుతుంది. మానేం నడుతుందత్తమ్మా, నువ్వు చెప్పింది నడవబట్టే అంత. అబ్బో, ఊరు వినేవతన పెడుతుందో లేదో మీరే పెడుతురు అత్తలకు గోలి.
పని చేసినా కూడా నా కోడళ్ళు ఇంత సంబరంగా పనులు చేస్తురని ఏనాడన్నా మెచ్చుకున్నారా? ఎప్పుడు చూడు ఏదో తప్పు తీయాలని చూస్తారు గాని. ఆ చేసి పెట్టరా మరి, మీరు చేయకుంటే ఎవరు లేస్తారు? నోరు బాగా లేస్తుంది నీకు. ఉమ్మా. ఏది ఆలోచించకుండా మాటలు అనేది మీరే అత్తమ్మ. అక్క పోతా అన్నందుకు అట్లా అనబడుతుంది, నేను శాతాక కూసున్నందుకు నన్ను ఇట్లా అనబడుతుంది. ఇక మీరెప్పుడు అత్తమ్మ మమ్మల్ని అర్థం చేసుకున్నది? ఏందే పొద్దుగల పొద్దుగల ఇద్దరు కంపలన్న పానదలిగిర్రు సాగుబారి తక్కువ. ఇప్పుడు ఎవరేమన్నారని నోరట్లా పడేసుకుంటాను అత్తమ్మ? మేమేమన్నా అన్నామా? నువ్వే కదా లొల్లి పెట్టుకునేది. ఆహా ఇద్దరు బాగా ఎగబడుతురావే. అదే మా అమ్మగారి ఇంటికి పోతుంది, నువ్వు సాతరైతలా నీడ కూర్చుంటావు. ఇల్లడి పని ఎవరు చేస్తారే? చేసినప్పుడు ఏమన్నా సంబరపడ్డావా అత్తమ్మ? ఎప్పుడు చూడు పంచాత కదా అని తిడతావు తప్ప. ఏయ్ ఏందే లొల్లి? అమ్మ ఏమైంది? పొద్దుగాల లొల్లి పెట్టుకుంటారు, వాడకట్ట అంత తినబడుతుంది. ఏమైంది ఇప్పుడు? నీకు నా లొల్లైన పడుతున్నాదిరా, ఇల్లు చేసే పనులు కనబడతలేవా నీకు? ఇదేమో నాకు సరిజనం వచ్చిందని చేతులు ముందర పెట్టుకోవడం ఇది కూర్చున్నది. అదే మా అమ్మగారి ఇంటికి పోతానని నున్నగా తయారేమో అది పోతాంది. ఈ ఇల్లడి పని ఎవరు చేయాలి? నువ్వు రాత్రి దిగి వచ్చినప్పుడు నీ కడుపులోకి ఎట్లా రావాలి? లొల్లాడ లొల్లి గిటు మాటలు లేవరా, నీ పెన్నాన్ని చెప్పుకో. ఏమైందే భవాని చెప్పు. ఏం చెప్పాలి? నాకు జ్వరం వచ్చిన ముచ్చట నీకు తెలియదా? చలి పెడుతుందని ఇక్కడ కూసున్నా. అక్కనేమో పెద్దమ్మకి జ్వరం వచ్చిందని ఊరుకోతా అని తయారైంది. ఇంట్లో ఏ పనులు వేయలే. మెల్లమెల్ల చేసుకోమా, మేం చేయకపోతే ఎవరు చేసుకుంటారు? పొద్దుగా లేచి కూర్చున్నారు, ఏ పనులు ఎత్తలే అని ఎటుపడి తట్టే తిడతారు. తిట్టుడా? ఓ ఈ తిట్టుడు అంటే ఏంటిదే? నాకు ఆ తిట్టుడు వచ్చా? ఆళ్ళ పనాలని చేసుకోమంటే తప్పారా? వాళ్ళ పనాలు చేసుకుంటారు కానీ ఇంత అండి పెట్టినాక దీన్ని సపరేకుండా వాళ్ళ జోలికి ఎందుకు పోతున్నావు నువ్వు? అలా జోలి పాడగా నేను ఎందుకు పోతా అలా జోలికి? బుద్ధి మాట చెప్పిన బాధే ఉన్నట్టుంది కదరా. సప్న చక్కగా పోయి ఇంత బోకు నడుపున్నాడు, ఎటు మోవు లేదు, ఖబర్దార్ చెప్తానా. టిక్కు టక్కు తయారైంది అమ్మగారు, ఇల్లు అనవరకే తయారవుతుంది. ఇదేం జ్వరం వస్తుంది అనుకుంటది. అరే వాళ్ళ పనులు వాళ్ళకి తెలియదా అమ్మా? నువ్వు ఎందుకు ప్రతిదానికి వాళ్ళ జోలికి పోతావు నువ్వు? బాగా తెలుసు ఇలా పనులు. ఏం ఆపద ఉందో పోయిరాని చెప్పినావు, ఎందుకు కొడుతున్నావు గంతగానం? ఏం ఆపదిరా, తినుకుంటుండడానికి ఈడ అరే, పనులు చేస్తున్నా చిలక వినుకోయాలి. అవసరం ఉండదు అమ్మా, పోతే ఓనితి ఏమైతుంది? ఊరికే ఎటు పోతాది. లేదు, నువ్వు చెప్పటం లేనా ఎవరో నాకు? ఇంటనా ఈడు చెప్పటోడేంటి అటు ఇయ్యాల నాకు? నువ్వేంటి అమ్మా, నీకు సెపరేట్ చెప్పాలా? ఓ గోలు వారేసుకున్నాడు పంజాబ్. ఆడు పెద్దోడన్న మరవాళ్ళే, ఈడు మరవాడుతుడు నాకు. బా ఇట్ట చేస్తానింటారు వీళ్ళు, బాగా నకరలు అవుతున్నాయి. ఆగురమ్మ మీ సంగతి చెప్తా. ఓ బుక్క తుర్తిగా తిందాం కడుపు నిండా అనుకుంటే కారం తక్కువ వేసింది, ఉప్పు ఎక్కువ వేసింది. ఏమంట వినండిందో ఏమో. ఏమన్నా అంటే లొల్లి పెట్టిన బాధనా నేను. కానీ ఎన్నొద్దులు నడిపిరమ్మా. అమ్మా ఏంద్రా? రామగుండం చిన్న తాత ఫోన్ చేసిండే. ఎందుకురా? ఎల్లుండి వాళ్ళ మనవని ఎంటికలు తిత్తారట, రమ్మన్నాడు. ఎప్పుడు చేసిండ్రా ఫోను? పొద్దుగాలనే చేసిండు. మరి ఇప్పుడు చెప్తున్నావు? ఎక్కడ చెప్దామని వచ్చే వరకు లొల్లే సూరు పెట్టుకుంటారు మీరు. ఎప్పుడు చెప్పాలి? భవానికి వదినకి చెప్పిన. నేను ఆలో చెప్పవా? ఇక నీతో ఏది మాట్లాడినా గండమే ఉన్నట్టుంది. ఎల్లుండి మర్చిపోకు. సుత్తాంతి ఫస్ట్ ఏదైనా ఫస్ట్ పెన్నానికి చెప్పినాక నాకు చెప్తాడు ఈడు. ఈయన చక్కగా చేయాలి. అసలు ఈడే చిన్నోడు కాదు ఈడు.
అయ్యో భవాని, ఇంకా పెద్దమ్మోళ్ళ ఇంటికాడ కనకంబరాలు ఉండే చెట్లకు నిన్న తెంపుకొచ్చుకుని అల్లుకున్న అయిపోగా అదే ఇద్దరం మర్చిపోతిమి. అక్క నాకు కూడా యాదికి లేదు. పోంగా మరిదిని కొని మందంతి. సరే పోదాంపా, మళ్ళీ లేట్ అవుతుంది. రెడీ అనే పోదామా? రెడీ అయినాం, పోదాం. పారా శివ. ఆగో, మీరేడు తయారైండ్రే? గట్లంటున్నావేందత్తమ్మా? రామగుండం తాతోళ్ళ మనమని ఎంటికలు తీసుకురాట కదా, ఆ ఫంక్షన్ కే తయారైనాం. మొన్న శివ చెప్పిండు, అందుకే తొందర తయారైనాం. అంటే నన్ను అడుగు లేదా? నేను చెప్పినా ఫంక్షన్ పోదామని మీతో నిసారించిన. అంటే నేనంటే గంత విలువలేదా మీకు? ఏ చెప్పకుండా కానీ మీకు మీరే తయారైనరేమే. మీ ఇష్టమేనా? అందరిని రమ్మని ఆ బాబాయ్ ఫోన్ చేసిండట కదా అత్తమ్మ, అందుకే తయారైనాం. అయితే పిలిచినందుకు ఇల్లెడు మంది పోతారు, ఇల్లు ఎత్తుకొని పోతారే. అదేంది అలా పరాయోళ్ళ మనోళ్ళనే రానితి. ఇప్పుడు ఏమైంది? ఓ శివ, నువ్వు నోరు మీరా ఇవన్నీ మాట్లాడుతూ ఈ చీరలు ఇడిచి పాత చీరలు కట్టుకొని పొలం కడుకో ఏమైనా పని చేయరు నడురి. అబ్బా, టిక్కు టక్కు తయారైన నాకన్నా ముందే. అది కాదత్తమ్మా. నోర్మై, నేను చెప్పక ముందే తయారైతావు, మళ్ళీ అది కాదత్తమ్మా అని మాట్లాడుతున్నావా? నడింతకు కట్టిన చీరలు ఇడిచి పాదే చుట్టుకపోరు నడురి. అరే చిన్నోడా, మన ఇద్దరం పోతాంపా, నడురా. ఆ పొలం మొక్క పని చేయురి, ఇంటనే ఉండారు నేను వచ్చే వరకు. మా నాన్న వారకేమో దీనికి చలిజరం వస్తుంది, దీనికేమో అమ్మగారి ఇల్లు ఆదికి వస్తుంది. ఇలా చుట్టిరుకం పోదామన్న వాళ్ళే లేచి లేచి తయారైంది. సప్నా, మంచి మాటకో చెప్తాన్నా, ఎట్ట కట్టిన చీరలు అట్ట ఇడిచి పాత చీరలు చుట్టుకొని పొలం కాడిపోయి పని చేయురి. నేను వచ్చే వరకు ఇంట కనబడ్డాననుకో మర్యాద దక్కది. అబ్బో, చిటాకు పైరలేట చిటి చిటి తయారైతాయి. ఏందక్క అత్తమ్మ గట్ల మాట్లాడుతుంది? ఆడికి వేనాక ఆమెను మించి మనల్ని మెచ్చుకుంటే ఆమె కిరీటం కింద పడదానే, అందుకే మనం నద్దన్నది. సరే, ఆ పొలం మొక్కను పోదాంపా. ఏందక్క రోజు రోజుకి అత్తమ్మ ఆలోచనలకు అద్దు పద్దు లేకుండా పోతుంది. ఫంక్షన్ కి తయారైన వాళ్ళ నీడ్స్ పెట్టి వాళ్ళిద్దరే వాయిరి. నాకు మస్తు బాధ అనిపిస్తుంది అక్క. అత్తమ్మ గుణమేందో మన గుణమేందో అక్కడ అందరికి తెలియదానే. అత్తమ్మ నిషి పెట్టి అందరు మనని ప్రేమ చేస్తే చూసి అత్తమ్మ మోరుతుందా? అందుకే మనని అద్దని చెప్పింది. ఏమో అక్క, బావనేమో దేశంలో ఉండే, ఇక శివేమన్నా అడుగుదామా అంటే ఉన్న ఒక కొడుకు నన్ను ఓర్వనే ఓర్తలేడని ఏడ పేరు ఎత్తదో అని అన్ని చూసుకుంటే సపడే కుండు అవుతుంది. ఇట్లనే చూసుకుంటుంటే ఎట్లనే, ఏదో ఒకటి వేయాలి. ఆమె గుణం ఎప్పుడు మారుతుందో ఏమో. ఇట్లా కాదక్క, నువ్వన్నట్టుగానే ఏదో ఒకటి చెయ్యాలి. మన విలువ ఆమెకు తెలిసి రావాలి, లేదంటే నడిచేటట్లేదు. ఏం చేసి పాడు చేద్దామే, ఎట్లా చేద్దాం ఏంది? భవాని, నేను ఒక కథ చెప్పాను నానే. ఏంటిదక్క చెప్పు. నిజమే అక్క, ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేద్దాం. అప్పుడైతేనే మన విలువ ఏందో మన ప్రేమ ఏందో ఆమెకు తెలిసి వస్తుంది. ఆగో, ఏందే మంచి కూర్చొని ఉన్నారు, పొలం కడుకోవడానికి కాలు రాలే మీకు? పొమ్మని చెప్తే కదా, ఇంటనే కూర్చొని మంచిగా ముచ్చట పెడుతురు అరుగువినా. పొలం కాడి పోలేదని ఎవరన్నారు అత్తమ్మ? పోయే వచ్చినాం. నేను ఓంగా ఇంటికాడనే ఉంటుంది, మళ్ళీ వచ్చే వరకు ఇంటికాడ ఉన్నారు. ఎట్లా వేయరా మీరు? మీరు వచ్చే వరకు ఇంటికాడ ఉంటే పోనట్టేనా అత్తమ్మ? మీరు పోయినాకనే వేనాం. ఇప్పుడే కాలు కడుక్కొని వచ్చి ఇట్లా కూర్చున్నాం, మీరు వచ్చిర్రు. నీకు అంతగానో నమ్మకం లేకపోతే ఎంగళలో రాజయ్య బాపులు అడుగుపో. మేము వచ్చేటప్పుడు బాపా అనే ఉన్నాడు. మీరు వేయండి, నాకేం నమ్మకం? నమ్మకం లేకపోతే బాపును అడుగు అని చెప్తున్నా కదా, పోయి అడుగు, చెప్తాడు పోయినామా పోలేదా అని.
మేము చెప్తే నన్ను నమ్ముతావా నువ్వు? ఆ పోయినట్టే ఉంది అని పోయి ఇక చాయ్ పెట్టుకురా పొత్తలకన్నా వస్తుంది. నేను పెట్టుకురాను అత్తమ్మ, నా కాళ్ళ ముళ్ళిరికింది, నడవత్తలేదు. భవానీ నువ్వన్న పెట్టుకురా పోయి చాయ్. నాకు వేరే పని ఉన్నది. అక్క పెట్టించేదాకా ఆగు. ఏంది అది వెట్టుకొచ్చేదాకా చూసుకుంటుండాలి నేను? అత్త అంటే మర్యాద లేదా మీకు? ఇంత భయం లేదు మీకు? ఏం రోగాలు వచ్చినాయి మీకు? ఇద్దరు ఒకటే వరకు మరవాడుతుర్రు. దీంట్లో మర్రవాడు ఏమున్నది అత్తమ్మ? అక్కకి కాలుకు ముళ్ళు వచ్చిందట. నాకు ఇంట్లో వేరే పని ఉన్నది. పెట్టించేదాకా ఆగత్తలేదా? లేకపోతే నువ్వే పెట్టుకొని తావుపో. కాలు రెక్కలు మంచిగానే ఉన్నాయి కదా. ఏంది నేను మంచిగుంటే నాకు చేసి పెట్టరా మీరు? కోడన్లు ఉండేందుకే మీరు చూసిన వారా శివ? అలా మాటలు చూసినా వాళ్ళ మర్యాద చూసినా ఎట్లా చెప్తారు? నీ పెళ్ళని చూసినా ఎట్లా మరవాడుతుంది? మాటకు మాట అందిస్తుంది అది. ఏమన్నారా వాళ్ళు? ఫంక్షన్కి రెడీ అయిన వాళ్ళు అద్దాటివి, పొలం కాడికి బొమ్మంటివి, పోయి వచ్చిన వాళ్ళ మీద ఉర్రవాడితివి. నువ్వేం చెప్తానవే? పోయి పెట్టుకోపోచాయ్. మనం ఏం పని చేసి వచ్చినాం? ఏ ఊకోరా, అలా మొఖాలు చూస్తే పొద్దంతా పని చేసినట్టున్నాయా? పండుకొని ఇప్పుడే లేచినట్టున్నాయి అలా మొఖాలు. మేము ఎంత చేసినా కూడా చెయ్యని పేరే. మేము ఇల్లడికిల్లడి పని చేసుకత్తే నా కోడన్లు వేసిరని నువ్వేనాడన్నా ఎప్పుక తిరిగినావా? ఎప్పుడు గిదే పేరునాల పెట్టుడే. నువ్వే ఏ పడుతుంది అన్ని పనులు. ఆడ వేసుకురా పడుతుంది, ఇంట్లో ఏ పడుతుంది. ఇక రికా ఉన్నదా నీ పనులకు? మా మొఖాలకి ఇంకా చేసిన పేరా? ఏం చేసిన వాళ్ళే మీరు? బాగా నీలుగుతున్నావేమో నువ్వు. ఏం చేయాలి అత్తమ్మ? నువ్వు చేసి పెడతా అంటే మేము తిరుగుంటా కూర్చుంటానమ్మా. నువ్వే ఉన్నావు మనిషివి, ఇంకెవ్వరు లేరా ప్రపంచం మీద? మేమే ఉన్నావా ఈ కోడల్లో? ఏమోనట ఇంకా మందక్కోళ్ళు అత్తమని చూడుపో. ముగ్గురు కోడన్లు ముద్దు అయి చూసుకుంటది. ఆమెకు సాధన అయింది, వాళ్ళకి మనిషికింత చేసి పెడుతుంది. ఆమె అండుకొని తింటది. నీ లెక్క ఈ ఊళ్ళోనే ఎవ్వరు లేరు. ఏమైనా పట్టుక తీరుడు, ఎంత పని చేసినా కూడా మీదే సంపుడు. నువ్వే ఉన్నావు ఎవరిని చూలగిసండి మనసులో. మేమైతే చీచి 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 అబ్బబ్బబ్బబ్బా ఏం మనిషివి? ఈ కొంపల మాకెంత చేసినా విలువనే లేదు. కోడన లెక్కలేనా చూసినావా? కనీసం మనుషుల లెక్క చూసినావా? అదే నీ బిడ్డలైతే గిట్లే పట్టుక తిందువా? ఏం సాయించుకుంటున్నావు? ఏమైతుంది నీకు? సాయి పెట్టుకుంటే అరిగిపోతానవా నువ్వు? గిసొంటి అత్తనైతే మేము ఏడయ్యులే, ఎంత చేసినా చెయ్యని పేరే. ఈ కొంపల మనకు విలువనే లేదు. ఏందే అమ్మా ఏందే నువ్వు? అది ఎట్లా మాట్లాడుతుందా? ఏం మాట్లాడినా ఏందత్తమ్మా? ఏమో గొడ్డ కొట్టత్తాను చూసినావా? నీ ముందటనే మమ్మల్ని కొట్టడానికి వచ్చింది. నువ్వు లేనప్పుడు మమ్మల్ని ఇంకేనాలే? ఈ ఇంట్లో మనకు విలువనే లేదు. విలువలేని కాడ ఎందుకు మనం ఉండు? మా అమ్మోళ్ళ ఇంటికి పోదాంపా, ఆన్నే ఉందాం. ఏ పోదాం పావే, అది ఇక్కడ ఉంటే నేను బతకని. అది చేసే పనులు నీ చూడలేక కక్కలేక మింగలేక చస్తున్నా. నడు పోదాం. నీకు అవుతుందిరా, నీకు లగ్గమైంది కదా, నువ్వు పెద్ద మొగోళ్ళైనా ఇయ్యాల. నాకు మరవట్టట్టు అయినావు నువ్వు. అవత్తమ్మా, అందరి వెనక మంచిగా ఉందాం అనుకుంటానవా? వాళ్ళ వెనక నేనుంటాను ఎందుకు అనుకుంటాను? నా మొగ దేశం నుంచి వచ్చేదాకా నేను కూడా మా అమ్మగారింటికి పోతా. ఉండు ఈ ఇంద్రభవనంలో నువ్వు ఒక్కదానివే ఉండి 4 చెట్ల తిను. నీ పోయే ఆయనకి ఫోన్ చేసి చెప్తా, పెద్దోనికి నీ సంగతి అంతా చెప్తాగు. నీ సంగతి, నీ మాటలు నువ్వేమేం మాట్లాడినావో అవన్నీ ఫోన్ చేసి చెప్పకుండా చూడు. అప్ప ఆడోళ్ళు మాటకు 4 మాట్లాంటిత్తురు. నీ రోగం అత్తగారింటి కాడ తిరిగినాక నువ్వు మళ్ళా నా కాళ్ళ కాడికి వస్తావు అవ్వా అవ్వా అని. అత్తమ్మ గిడ కూర్చున్నావు? గ్యాస్ అయిపోయి 2-3 రోజులు అవుతుంది అల్లుడు. వండుకుంటానికి కోస అవుతుంది. మొన్నగా ఎల్లక్కల ఇంటికాడ అడకచ్చుకున్నా, నిన్నగా పద్మక్కల ఇంటికాడ అడకచ్చుకున్నా. ఇవాళ ఊకే మందిన పొన్న అనుకుంటే ఏమనుకుంటేమని ఎవరైనా కనబడితే ఇక గ్యాస్ వేసుకురమ్మన్నామని కూర్చున్న బిడ్డ. గ్యాస్ తెచ్చుడేంది? ఈ పెద్ద కొడుకు అంటే దేశం బాయ్, చిన్న కొడుకు ఉన్నాడు కదా, తెమ్మన పోయినావు. నా చిన్న కొడుకు ఏడుంటుండయ్యా, నాతో లొల్లి పెట్టుకొని పెన్నాన్ని తీసుకొని పోయి ఆ అత్తగారింటి కాడ ఉంటాడు. పోకుంటే ఏం చేస్తాడు మరి? నువ్వు ఊకే కోడన్లతోటి లొల్లి పెట్టుకుంటేవి. కోడన్లు ఉంటారా? ఆ చిన్న కొడుకు అంటే పోయిండేమో. మరి నీ పెద్ద కోడలు లేదా? కోడలు తెమ్మన పోయినావు. అది కూడా పోయింది బిడ్డ, దాని వారింటికి. ఎవ్వరు లేరు, ఇప్పుడు ఒక్కదాన్నే ఉన్నా. మరి ఏం చేస్తావు? నువ్వు చేసే పనులు అట్లున్నాయి. కోడన్లను ఒక్కనాడన్నా ఓర్వకపోతివి, పని చేసినా చెయ్యలేదని తిడితివి, ఊరికే గునిపించుకుంటూనే ఉంటివి. వశపడకపోయినట్టున్నారు. సాతనైనప్పుడు నేను గట్టిగా ఉన్నా మంచిగా ఉన్నా అని కోడన్ల మీద సాగించుకుంటివి. 4 రోజులు అయితే సాత కాకుండా అవుతావు. అప్పుడు ఎవరు చేసి పెడతారు నీకు?
నీ కోడళ్ళు కాదా చేసేది? మంచిగా ఉన్నా లేకున్నా సాతనైనా సాత కాకున్నా ఒక్క తీరు ఉండాలి. అప్పుడే మనుషులకు ఏమన్నా విలువ ఉంటుంది. సాతనైనప్పుడు ఎగురుతీవి, ఇప్పుడేమో సాతనైతలేదు అని పడుతుంది. ఎవరు చేసి పెడతారు? వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోకుంటే ఏం చేస్తారు? నువ్వు మంచిగా చూసుకున్నాక వాళ్ళు ఎందుకు పోతారు? నీ కడుపున పుట్టిన కన్న కొడుకే నిన్ను ఇడిచిపెట్టిపోయిందంటే నువ్వు వాళ్ళను ఎంతగానో బతక తిన్నావో. ఇంట్లో ఉప్పుకు పప్పుకు నీళ్లకు నిప్పులకు ఎవరో ఒకరు అవసరం ఉంటుంది. ఈ వయసులో సాత కాకుండానే ఉంటుంది. గంత రేషన్ కొద్దీ ఎందుకుంటాను? పోయి నీ కొడుకును కోడళ్ళను తీసుకొచ్చుకోపో. మంది ఎంతగానో అని అరుచుకుంటారు, ఎన్ని రోజులు చూసుకుంటారు? మనోళ్ళు మనకైతారు కానీ మంది అవుతారా? పోయి తీసుకొచ్చుకోపో. నీకు ఎందుకు ఇంత రేషం ఈ సాతగాని టైంలో? చెరువుల నీళ్ళు పోయి చెరువు వెనుక పడ్డట్టు నువ్వు ఇప్పుడు ఏడితే ఏం లాభం అత్తమ్మ? మంచిగా ఉన్నప్పుడేమో వాళ్ళని తీరుతీవి, అన్నీ సాధించుకుంటేవి, అన్నీ నా కాళ్ళ కాడికే రావాలంటివి. ఇప్పుడు ఏడ్చినా ఏం లేదు, తూడ్చినా ఏం లేదు. పోయి బతిలాడుకొని నీ కొడుకుని తీసుకొచ్చుకోపో. ఆడంటే ఆడ దేశంలో ఉండే కానీ ఆ చిన్నోడిని అన్న తీసుకొచ్చుకో. సరే బిడ్డ. తీసుకొచ్చుకో, ఆలోచించకు. శివ, ఇంకెన్ని రోజులు ఏడు ఉంటావురా? ఈ సాతగాని తల్లిని నిడిచిపెట్టి మన ఇంటికి పోదాం పా బిడ్డ. పా బిడ్డ, ఇంటికి పోదాం. ఎక్కడికి వచ్చేది? ఇక్కడ మేము ఒక్క పూట తిన్నా సంతోషంగా ఉన్నాం. ఆడ తిన్నా తినకున్నా, పని చేసినా చేయకున్నా మమ్మల్ని బాధ పెట్టినాం. మేము రావు, ఇక్కడ మంచిగానే బతుకుతున్నాం. నీ బతుకు నువ్వు బతుకో. ఇంటికి వెళ్ళి వచ్చి ఇన్ని రోజులే బిడ్డ. తల్లి ఎట్టుందో అని జాస కూడా లేదారా నీకు? పోదాం పా బిడ్డ. ధ్యాస అంటే ఏం చేయమంటావే? ఆడ ఉన్నప్పుడు మమ్మల్ని బతకనిచ్చినావా? ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉండబడుతుంది. మనుషులకు ఓపిక ఎన్ని రోజులు ఉంటుందే? నువ్వు అన్న మాటలు ఏమన్నా చిన్నగా ఉన్నాయా చెప్పు? అది ఎంత బాధపడ్డది? వాళ్ళు ఎంత చేసినా కానీ అట్లే అంటారు. వదినో మాట, దీన్నో మాట, ఏమన్నా విలువ కాపాడుకున్నావా? అన్న దేశమే వాయ్. వదినను ఎంత మంచిగా చూసుకోవాలి చెప్పు? మేము ఏడికిరాం, మేము మంచిగానే ఉన్నాం. పో, నీ బతుకు నువ్వు బతుకుపో. అద్దు బిడ్డ, పోదాం పా మన ఇంటికి. భవాని, శివకు నువ్వన్న చెప్పే ఇంటికి పోదాం పాయ్. మీరు ఇంటికి వెళ్ళి వచ్చినాక మీ విలువేందో నాకు అర్థమైంది. ఈ సాతగాని వయసులో నన్ను ఇడిచిపెట్టి మీరు ఇక్కడ ఉండకుర్రే. పోదంపా బిడ్డ, మా ఇంటికి పోదంపారా. మిమ్మల్ని ఇన్ని మాటలని మీ పానం నొప్పించిన నా తప్పేనే. ఇంటికి పోదంపా బిడ్డ. మనుషుల విలువ ఇప్పుడు తెలిసిందా అత్తమ్మ? ఇన్ని రోజులు నీకు ఏ పని చెప్పకుండా, ఎదురు మాట్లాడకుండా, విలువనిచ్చి భయపడుకుంటా బతికినాం. ఎంతెంత బాధ పెట్టాలనో అంత బాధ పెట్టి మా మనసు ఇరగొట్టిను. మనసు ఇరిగినాక రారా అంటే ఎట్లత్తమ్మత్తమ్మా? సప్న, మీరు ఉన్నంతసేపు మీ విలువేదో నాకు అర్థం కాలేదే. మీరు ఇల్లు వచ్చినాక మీ విలువ నాకు అర్థమైంది. నన్ను అన్ని మాట్లాడినందుకు నాకు తప్పేనే. మన ఇంటికి పోదప్పా సప్న. భవాని, పోదంపా బిడ్డ. అరే నాన్న, మన ఇంటికి పోదప్పారా. మేము రామే అమ్మా. నువ్వు ఇక్కడికి వచ్చినంత మాత్రాన మారుతావన్న నమ్మకం మాకు లేదు. అట్లా అనకురా శివ. ఆమె పెద్దరికాన్ని పక్కన పెట్టి మన కోసం ఇక్కడ దాకా వచ్చిందంటేనే మన మీద ఎంత పానం కొట్టుకొని వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు శివ. ఆ రోజు లొల్లైనాక భవాని నేను ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళింది కూడా అమ్మకు మన విలువ తెలవాలనే, అంతేగాని అమ్మ నుంచి దూరంగా ఉండాలని కాదు. అంతేకాదత్తమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం కూడా అక్కకు తెలియదు. మేము ఇల్లు ఇడిచిపెట్టచ్చి బాగా రోజులైతుంది కదా. నువ్వు ఒక్కదానివి అక్కడ ఎట్లున్నావో ఏం చేస్తున్నావో అని పానం కొట్టుకొని మేమే ఇంటికి వద్దాం అనుకున్నాం. అందుకే అక్క ఇక్కడికి వచ్చింది. అంతలే నువ్వు ఇక్కడికి వచ్చినవత్తమ్మా. మీ అంత మంచి మనసు నాకు లేకపోయే. మిమ్మల్ని అనవసరమైన మాటతో నట్టిగా బాధ పెట్టిన. ఈ కాడ నుంచి మంచిగా కలిసి ఉందాం పా బిడ్డ. అరే శివ, మన ఇంటికి పోదాం పా బిడ్డ. అన్న దేశంలో ఉండే నువ్వు ఉన్న ఒక్కనివి ఇక్కడ ఉంటివి. నన్ను ఎవరు చూసుకొని బతకాలరా? నన్ను ఎవరు చూసుకోవాలరా?
ఈ సాతగాని సమయంలో దండం పెడతా పా బిడ్డ మనిటికి మనం పోదప్పా శివ మన ఇంటికి మనం పోదాం. పా బిడ్డ. సరే అమ్మా, నువ్వు బాధపడకు, పోదాంపా. మొత్తానికైతే యారాళ్ళు కలిసి మా అమ్మని మార్చిరు. మీరు గ్రేట్ అయి భవాని వదినా, మీరు అనుకున్న సాధించారు కదా. ఇదంతా మన కోసమే శివ, అందరం కలిసి ఉండే కదా నాకు కావాల్సింది. మరి పోదాం. పా బిడ్డ.